మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే శ్రీకాకుళంలో మీకు ఒక సెలబ్రిటీని అయితే పరిచయం చేయబోతున్నాను. అయితే ఎవరు ఈ సెలబ్రిటీ అంటే పేరు వచ్చేసరికి గోవింద్. గోవిందుడు అందరి వాడే అంటూ ప్రతి ఒక్కరికి ఆదరిస్తూ అంటే వాళ్ళ యొక్క ఫాలోవర్స్కి కంప్లీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట చూస్తున్నారు. మనం ఇప్పుడు ఈ రోజైతే ఇన్స్టాలో చూసినట్లయితే ప్రతి వీడియో కూడాను చాలా ట్రెండింగ్గా అంటే జనాలను రీచ్ అయ్యే విధంగా కూడాను చాలా అనిపిస్తున్నారు. హాయ్ గోవింద్. హాయ్ సార్. అసలు ఏంటి నీ తాలూకా ఇన్స్టా ఈరోజు శ్రీకాకుళం అయితే ఒక ఊపు ఊపుతుంది. చాలా కామెడీ వీడియోస్. అసలు వీడియోస్ కామెడీగా చేయాలని నీకు ఎలా వచ్చింది థాట్? అంటే ఫస్ట్ నుంచి రైటర్ అవ్వాలనేది కల సార్. సో అది లిరిక్ రైటర్ అవని, స్టోరీ రైటర్ అవని, స్క్రీన్ ప్లే రైటర్ అవని, సో రైటర్ అవ్వాలనేది డ్రీమ్ అనమాట. ఓకే. ఆ డ్రీమ్నే ప్యారడీ సాంగ్గా రాసి, డైలాగ్గా రాసి, సో రీల్స్ చేశాను, మంచి వైరల్ అయ్యాయి. సో చాలా హ్యాపీ. ఇందులో ఏదో పాట నేను రీల్లో కూడా చూసాను, ఏదో మిలియన్స్ వ్యూస్ లోకి వెళ్ళి చాలా వీడియోస్, అందులో ఒకటి ఏదో పెట్టా. అసలు ఏంటి ఆ పాట ఏంటి? అది కూడా రాసి నువ్వేనా? సాంగ్స్ ప్యారడీ సాంగ్స్ అన్నీ నేను రాసుకున్నవే ప్రతిది. ఫస్ట్ ఈ మొన్న వినాయక చవితి కాక గత వినాయక చవితికి వినాయకుడి మీద ఒక ప్యారడీ సాంగ్ రాసా. ఓ వినాయకుడి మీద. వినాయకుడి మీద ఏమవుతుంది అంత కోపం వినాయకుడి మీద? అంటే కామెడీ పరంగా. ఓకే. నీ పందిరి పెట్టి నేను చైన్ అమ్మేసాను, నా చైన్ నాకు ఇయ్యి అనే ఒక ప్యారడీ. ఓకే. నీ పందిరి పెట్టి చందాలకు డబ్బులు చాలకపోతే నా చైన్ అమ్మేశాను, నాకు ఇప్పుడు నా చైన్ లేదో ఇంటికి వెళ్తే మా అమ్మ తిడుతుందని ఒక ప్యారడీ చేశాను. ఓకే. అది చాలా బాగా వైరల్ అయింది. అవును, అదే అమ్మ అంటే గుర్తొచ్చింది. ఏదో ఒకటి చూసి ఒక చికెన్ తో హార్ట్ సింబల్ ఏదో చేసి బింది కూడా ఇసిరినట్లుందమ్మా. ఈసారి ఏంటి అసలు అది? అంటే రీల్స్ చేసుకుంటుంటా. రీల్స్ చేసుకుంటుంటే మమ్మీ వచ్చేసి ఏమంటదంటే బట్టలు ఉతుకుతాను నీళ్ళు మోయిరా అంటది. నేనేటి నా స్టారేజ్ మేటి నేను నీళ్ళు మోయడం ఏంటంటే బింది తప్పేలు ఇచ్చి కొడుతుంది. ఆ తర్వాత అందులో కామెడీ ఏంటంటే నువ్వు ఎంత స్టార్ అయితే ఏంటి బ్రో, అక్కడ ఉన్నది అమ్మ అనేది అది సింబాలిక్గా చెప్దామని ఆ వీడియో చేసా. అది కూడా చాలా మంచి కాన్సెప్ట్. అసలు ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్, ఏం చేస్తారు, అసలు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకైతే రాజాం మాది ఇక్కడ. ఓకే. విజయనగరం డిస్ట్రిక్ట్. సో రాజాంలో నాకు చికెన్ షాప్ ఉంది. అమ్మ నాన్న ఇంటి దగ్గరే, నాకు 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఓకే. నేనే పెద్ద. సో మరి ఇంటి బాధ్యత ఎవరు చూస్తున్నారు ఇప్పుడు? ప్రజెంట్ నేను, నాన్న. ఓకే. అంటే కంప్లీట్ గా జీవనాధారం కోసం చికెన్ షాప్. నీ ఎంటర్టైన్మెంట్ కోసం గోవింద్ క్రియేషన్. గోవింద్ క్రియేషన్ అంటే ఇప్పుడు ఆదివారం మంగళవారం చికెన్ తినే రోజుల్లో షాపు, శనివారం సోమవారం నాన్ వెజ్ పెద్ద తినరు కదా, ఫ్రీయే కదా, ఆ టైంలో రీల్స్. ఓకే. అసలు నీ దాంట్లో బాగా ట్రెండింగ్ అయిన రీల్ ఏంటి? బాగా అంటే మమ్మీతో చేసిన ప్రతిదీ మిలియన్స్ లో వెళ్ళాయి. అమ్మ కదా, సో ఖచ్చితంగా ఇప్పుడు మనతో ఉంటారు, అలాగే ఆదరిస్తూ ఉంటారు. అది ప్లస్. అదే ఎక్కువ అసలు నాకు తెలిసి తల్లి కొడుకుల కామెడీ కాన్సెప్ట్ కన్నా ఇంకా బయట ఇంకేదో అంత కాన్సెప్ట్ ఉండదు. తల్లి చేత తిట్లు తినని కొడుకు అంటూ ఉండడం. ఎవడు పెద్ద స్టార్ అయినా, స్టార్ హీరో అయినా సరే తల్లి చేత తిట్లు తినడం ఉండే కదన్న. సో అదే నా కాన్సెప్ట్. ఇది ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్ గా ఏదైనా ఒక కామిక్ చెప్పగలవా? ఇప్పటికిప్పుడు ఎంత కష్టమైన ఇప్పటికిప్పుడు నేను రాసుకుంటా. నైట్ రేపు స్క్రిప్టెడ్ చేయాలని రాసుకుంటా, ప్యారడీ రాసుకున్న తర్వాత ఆ తర్వాత మార్నింగ్ లేచి. నీకు బాగా నచ్చింది ఇప్పటివరకు చేసిన వీడియోలో బాగా నచ్చిన ప్యారడీ ఏది? నాకు ఆ వినాయకుడి సాంగ్. ఏది ఒకసారి మా కోసం? జై జై గణేశా నా చైను అమ్మేసా, పందిరిలో నిన్ను పెట్టేసా, హాయ్ హాయ్ గణేశా వినవయ్యా నాగోసా, అర్థమైందా నా ఈ భాష, 9 నెలలు మోసిన నా తల్లి తన్నిందే 9 రోజులు ఈ పందిరిలోనా, నడిపించే నా తండ్రి నరికేస్తా అన్నాడు, చైను తేకపోతే ఓ గంటలోనా. బాబా గణేష్, నిజంగా చెప్తున్నాను హార్ట్ఫుల్ గా. చూశారు కదా, అసలు శ్రీకాకుళంలో ఎక్కడ కూడా తగ్గేదేలే. అంటే తన తాలూకా క్రియేటివిటీని కానీ, తను అసలు ప్యారడీగా రాసినటువంటి అంటే కంప్లీట్ గా స్క్రిప్ట్ తనే రాసుకుంటూ ఆ ఎడిటింగ్ కూడా నువ్వే చేస్తావా? ఎడిటింగ్ మొత్తం అసలు నీకు ఎలా వచ్చింది? అసలు అంత నాలెడ్జ్ నీకు ఎక్కడది? అంటే ఎక్కువ సినిమాలు చూస్తాను. ఫస్ట్ నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. సినిమాలు చూసి ఖచ్చితంగా మనం ఒక రైటర్ అవ్వదామనే ఆలోచనతోటే ఆ మాటలు రాయడం, పాటలు రాయడం, దాన్ని వీడియోస్గా ఎలివేట్ చేస్తే చాలా మంచి బాగా ఆదరించారు నాకు. ఓకే. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? జస్ట్ 10th క్లాసే చదివాను.
జస్ట్ 10th. ఈ జస్ట్ 10th తోనే ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించి ఈ రోజు శ్రీకాకుళంలో ఒక సెలబ్రిటీకి ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు, నీకు ఫాలోవర్స్, ఆ వినాయకుడి మీద ఒక స్క్రిప్ట్. అంటే మేబీ నాకు తెలిసి చదువులో తక్కువ 10th ఆఫీసర్ వినాయకుడి మీద కక్ష నీకు. అదేంటి లేదు. అంటే ఫస్ట్ ప్రతి వినాయక చవితికి కుర్రోళ్ళు పడిన కష్టాలు అవి. చందాలు చాలకపోతే ఏడ్ చేయాలో తెలియక అర్థం కాకపోవడం, పర్సనల్ గా వాళ్ళు మనీ పెట్టుకోవడం. అంటే అది అప్పుడు బాధ అనిపించినా సరే ఒక సంవత్సరం పోయేసరికి అదే కామెడీ అయిపోద్ది. లాస్ట్ ఇయర్ ఇలా ఉందర మన పరిస్థితిని. అదే ఎందుకు మనం కామెడీగా కన్వర్ట్ చేయకూడదని వచ్చిన ఆలోచన అది. అంటే ఇప్పుడు మొత్తం యువతకి నేను మరొకటి కూడా చూశాను రీసెంట్ గా, చూసారు కదా ఫ్రెండ్స్, అంటే బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అసలు మీరు ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు అంటూ కూడాను స్కూల్స్ లో కాలేజీలో కూడా నువ్వు చెప్పినటువంటి ఒక వీడియో కూడా ఈరోజు శ్రీకాకుళంలో చాలా వైరల్ చక్కలు కొడుతుంది. అసలు బెట్టింగ్ యాప్స్ పైన నీ ఒపీనియన్ ఏంటి? ఇదైతే మాత్రం నా బెట్టింగ్ యాప్స్ మీద నా ఒపీనియన్ ఏంటంటే, సో అది చాలా రిస్క్, ప్రాణాలతో చెలగాటం అనేది నా అభిప్రాయం. అందుకే నేను ఇప్పుడు ఖాళీ చేసుకొని కాలేజీలంటే కూడా చెప్పాల్సిన అవసరం ఏంటంటే అదే, నేను చాలా జీవితాలు చూశాను ఇలా బెట్టింగ్ యాప్స్లో మనీ పోయి అప్పులు పాలు అయిపోయి సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళని కూడా చూశాను. అందుకు నేను ఎప్పుడు ఎంత ఇస్తానన్నా సరే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు, ఎవరు చేస్తారన్నా సరే ఒప్పుకోలేదన్నమాట. అందుకు కాలేజీల్లో అంటే వెళ్ళి మీరు ఇలా చాలా తప్పు, సో అందరూ మారాలని రూల్ ఏం లేదు, ఒక్క ఇద్దరు మారినా సరిపోతుంది కదన్నా. ఇప్పుడు 4-5 కాలేజీలకు వెళ్ళాను. ఇద్దరేంటి నీ వీడియో చూస్తున్నటువంటి కనీసం మిలియన్స్, అంటే కొన్ని వీడియోస్ చూశాను 2 మిలియన్స్ 1.5 మిలియన్స్ వెళ్ళిన రీచ్ ఉన్నాయి. సో నేను అంటే మంచి ప్యారడీతో ఒక కామెడీతో కూడా వెళ్తున్నావు, బాగుంది, అండ్ మంచి మెసేజ్ ఇస్తున్నావు. ఈ అంటే నీ ఇంటర్వ్యూ సందర్భంగా ఆడియన్స్ మీకు కూడా మరొకసారి చెప్తుంది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ అన్నది చాలా ప్రమాదకరమైనటువంటిది. దయచేసి దాని ఊపిలో మీరు పడి మీ జీవితాలను అయితే కోల్పోవద్దు. ఈరోజు మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా మంది సెలబ్రిటీస్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, మోస్ట్లీ మీ వెనకున్నటువంటి ఫాలోవర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు అంటే మిమ్మల్ని, అంటే మీ కామెడీని కానివ్వండి, మీ తన కంటెంట్ని నమ్మి వచ్చినటువంటి మీ ఫాలోవర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ వాళ్ళ లైఫ్కి పనికొచ్చేటట్లు ఉండాలి, కానీ వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసేటట్లు ఉండకూడదు. అండ్ నిజంగా అసలు చెప్తున్నాను గోవింద్, చాలా బాగుంది నీ తాలూకా అంటే కామెడీస్ కానివ్వండి, ఇవి కానివ్వండి, స్క్రిప్ట్ కానివ్వండి, అలాగే నువ్వు చేస్తున్నటువంటి ఒక మంచి మెసేజ్ కూడాను. బట్ నీకు అంటే రైటర్గా అవ్వాలని టార్గెట్ అంటున్నావు. ఈ రైటర్గా మరి ఎప్పుడు సినిమాలో ఏమి ఛాన్స్ కానీ ఏమి ట్రై చేయలేదా? ట్రై చేయలేదన్న. ఏమట అసలు ఎంత మంచి ప్యారడీ రాస్తున్నావు, చాలా కామిక్స్ ఉన్నాయి. అంటే నేనైతే ఈ క్షణం నిన్ను చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కానీ నీ ప్రోగ్రామ్స్ కానీ చూసినట్లయితే ఖచ్చితంగా జబర్దస్త్గా అయితే 100% తీసేసుకుంటారని నమ్మకం నాకైతే ఉంది. మరి నువ్వెందుకు దేనికోసం ట్రై చేయలేదు? అంటే చెప్పండి కదన్నా, షాపు, ఫ్యామిలీ వీటిని చూసుకుంటూ నేను రీల్స్ చేసుకుంటున్నా కాబట్టి ముందడుగు వేయలేకపోతున్నా. సో వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఛాన్స్ల కోసం వెళ్ళడం కానీ అటు ఒక అడుగేద్దామన్నా సరే ఇక్కడ ఫ్యామిలీ, షాపు, ఒకవేళ అక్కడ ఫెయిల్ అయితే ఈ షాపు, ఫ్యామిలీ కూడా ఏంటి నెక్స్ట్ నా పరిస్థితి ఏంటనేది నేను ఆలోచించుకొని అలా ఆగిపోతున్నా. సరే చూద్దాం. ఒకవేళ ఒక మంచి ఛాన్స్ వచ్చి ఖచ్చితంగా మా సినిమాలో చేస్తావా, సినిమాకి రైటింగ్ రాస్తావా, ఒక డైలాగ్స్ రాస్తావంటే రాస్తావా? తప్పకుండా. ఇంకా అంతకన్నా అదృష్టమా, ఇప్పుడు ఇంతకాలం ఈ రీల్స్ చేసింది దానికోసమే కదా. ఓకే, ఏదో ఒక అవకాశం వస్తుందని ఆస్తూనే కదా, పక్కా చేస్తాను. చూశారు కదా, అసలు అంటే టాలెంట్ ఉన్నవాళ్ళు 100% గోవిందు, నీకు టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఆగే ఛాన్సే లేదు, ఎక్కడ కూడా ఆగరు కూడా. అందులో నీలాంటి మల్టీ టాలెంటెడ్. సో డైలాగ్స్ నువ్వే రాసేసుకుంటున్నావు, యాక్టింగ్ నువ్వే చేసేసుకుంటున్నావు, ఎడిటింగ్ నువ్వే చేసేసుకుంటున్నావు, ప్రతిదీ నువ్వే చేసుకుంటున్నావు. కాబట్టి అసలు నీలాంటి మల్టీ టాలెంటెడ్కి మరొకసారి హ్యాట్స్ ఆఫ్. చూశారు కదా ప్రేక్షకులారా, అంటే తన టాలెంట్తో చాలా మందిని, మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని తను ఎంటర్టైన్ చేస్తూ శ్రీకాకుళంలో సెలబ్రిటీగా చూసుకొని ఈరోజైతే ఇంత మందిలో కూడాను తనకంటూ ఒక గుర్తింపు. ఈరోజు మన స్టూడియో కూడా వస్తున్నప్పుడు నేను చూశాను, కొంతమంది అమ్మాయిలు అయితే వచ్చి ఫోటోలు కూడా తీసుకున్నారు. అసలు నిజంగా అంటే ఎవరైనా నాకు ఒక ఫోటో కావాలి, సెల్ఫీ కావాలంటే నీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఒక వీడియో కోసం రోజంతా కష్టపడ్డాను అనుకున్నా, ఆ మరుసటి రోజు ఒక్క వ్యక్తి ఫోటో కావాలన్నా సరే ఆ మరుసటి రోజు కష్టమంతా మర్చిపోతా. అంత హ్యాపీనెస్. ఒక సంబంధం లేని వ్యక్తి వచ్చి మన దగ్గరకు వచ్చి సెల్ఫీ అడుగుతున్నారంటే ఇంక అంతకన్నా స్టారిజం ఇంకెక్కడ ఉందన్న. అదే ఒక 10,000తో సమానం కదా. ఇలా ఎక్కడికి వెళ్ళా, రాజం, పొందూరు, ఏ బస్ స్టాండ్కి వెళ్ళా సరే తమ్ముడు గోవింద్ క్రియేషన్ కదా అంటారు, అన్న గోవింద్ క్రియేషన్ కదా అవునంటే సెల్ఫీ కావాలన్నప్పుడు. అప్పుడైతే అసలు ఈ కష్టాలన్నీ ఇంకా మర్చిపోయాం మనం.
అంత హ్యాపీ. అవును, మరొకటి కూడా తెలిసింది, అసలు నువ్వు ప్రమోషన్స్ కానీ ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే ప్రమోషన్స్ కూడా చేయట్లేదట. అసలు ఎందుకు ప్రమోషన్స్ చేయట్లేదు అంటే, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అవును. బేసిక్ గా ఈ రోజు ఒక ఛానల్ పెట్టడం, ఒక 500 మందో 1000 మందో 2000 మంది వస్తేనే ఖచ్చితంగా ప్రమోషన్స్ అనే వాటిని పడుతున్నారు. అసలు ఎంతమంది 2 లక్షల మంది ఫాలోవర్స్, కనీసం మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉన్న నువ్వు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే అన్న, ఇప్పుడు 180,000 మంది ఫాలోవర్స్ని సంపాదించారంటే వాళ్ళు నా కంటెంట్కి ఫాలో అయ్యారు. వాళ్ళ నాకు ఒక ఎమోషన్, ఆ ఎమోషన్ నేను ప్రమోషన్లకు వాడడం చాలా తప్పని నేను బాగా మళ్ళీ రైటర్ అనిపించుకున్నావు. నిజం ఎమోషన్ ని ప్రమోషన్లకు వాడడం చాలా తప్పు. వాడికి వాళ్ళ నాకు నచ్చింది ఏంటంటే నా కంటెంట్. ఓకే, సో అది నేను వాళ్ళ వీక్నెస్తో ఆడుకొని, అంటే అవతల నేను ప్రమోట్ చేస్తే 5,000 6,000 వాడు ఇచ్చింది నాకు హ్యాపీనెస్ కాదు. ఓ 2 రోజులు హ్యాపీగా ఫ్రెండ్స్తో తిరిగేతను అయిపోతుంది. బట్ ఇవతల జీవితాలు, నమ్మిన వాడిది జీవితం, వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అందుకు ఎవడు ఎంత ఇస్తానన్నాడని సరే బెట్టింగ్ యాప్స్ అనే కదా, నార్మల్ ప్రమోషన్ కూడా నేను చేయట్లేదు. ఎందుకంటే నా ఫాలోవర్స్ నన్ను ఫాలో అవుతున్నారు నా కంటెంట్కి, నేను వాళ్ళకి అదే ఇవ్వాలి. నేను డబ్బులు ఇస్తున్నారు కదా, ఇప్పుడు స్టార్ అయిపోయాను కదా, ప్రమోషన్ చేసుకుంటున్నా అంటే నాకు వద్దన్న. సో వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే. బాబా, నీలాగే అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడాను ఈరోజు ఆలోచించుంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఈరోజు అంటే చాలా మంది ప్రాణాలు, కుటుంబాలు రోడ్డు మీద పడి ఉండేవి కాదు. మరొక్కసారి ఆలోచించండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, మనల్ని నమ్మినటువంటి ఫాలోవర్స్కి మనం ఇవ్వాల్సింది కంటెంట్ మాత్రమే, కమర్షియల్ కాదని గోవింద్ మరొకటి అంటే నిజంగా ఆయన మాటలు అయితే చెప్పడం బాగుంది. థ్యాంక్ యూ గోవింద్. ఖచ్చితంగా నీ ఫ్యూచర్ చాలా బాగుండాలని, అదేవిధంగా మంచి సినిమాకి త్వరలో నువ్వు ఒక రైటర్గా రాసి స్క్రీన్ మీద నీ పేరు కనబడాలని సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా ఈరోజు, మరి సెలబ్రిటీ కాదంటారా? మళ్ళీ నెక్స్ట్ మరో సెలబ్రిటీతో కలుద్దాం. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.